Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ అనూహ్యంగా పెరిగిన వైసీపీ గ్రాఫ్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ గ్రాఫ్ పెరిగింది. ఇదే సందర్భంలో టీడీపీ గ్రాఫ్ అమాంతం పడిపోతున్నట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలలో ఓడిన తరువాత మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తిలో వైసీపీ నియోజకవర్గ సమావేశం జరిగింది. పొంగనూరు తరువాత అత్యధికంగా ఈ సమావేశానికి వైసీపీ శ్రేణులు హాజరు కావడం విశేషం. సమావేశానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. సమావేశానికి దాదాపు 500 మంది కార్యకర్తలు హాజరైనట్టు సమాచారం. ఈ సంఖ్య ఎక్కువే. ఎందుకంటే ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిన తరువాత నియోజకవర్గంలో పార్టీకి దిక్కు లేకుండా పోయింది. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మధు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంపై విమర్శలు వచ్చాయి. ఆ తరువాత ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇదే సందర్భంలో కూటమిలో విభేదాలు, జనసేన కార్యకర్త పవన్ వీరాభిమాని రాయుడు హత్యకు గురి కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. మరి ముఖ్యంగా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్, అలాగే పిఏగా ఉన్న రాయుడి హత్య కేసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై విమర్శలు గుప్పుమన్నాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై నెగిటివిటీ ముందు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మధు మంచివాడిగా జనానికి కనిపిస్తున్నారు. మరోవైపు బొజ్జల సుధీర్పై టీడీపీలో అలాగే జనసేనలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ వైసీపీకి రాజకీయంగా సానుకూలమవుతున్నాయి. అందుకే ఆ పార్టీకి శ్రీకాళహస్తిలో క్రమంగా గ్రాఫ్ పెరుగుతోంది. ఈ క్రమంలో నియోజకవర్గ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.